ప్రైజ్ ది లార్డ్. అందరికీ క్రీస్తు నామమున వందనములు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా? అందరూ ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని ప్రతిరోజు మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. 2025 సంవత్సరము ఏప్రిల్ నెల 24వ తారీఖున తండ్రి అయిన దేవుడు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు వాగ్దానము పంపి ఉన్నారు. అదేమనగా యెషయా గ్రంథము 61వ అధ్యాయము 10వ వచనంలో ఇలా వ్రాయబడి ఉంది. నా దేవుని బట్టి నా ఆత్మ ఉల్లసించుచున్నది. అవును, మనం దేవుని బట్టి మన ఆత్మ ఎప్పుడు ఉల్లసిస్తూ సంతోషిస్తూ ఉండాలి. ఆయనే మనకు ఆధారం, ఆయనే మన జీవమునకు మార్గము. ఈ వాక్యము మన జీవితంలో ఈ రోజున నెరవేరునుగాక. ఆమేన్. ప్రార్థన. భూమి ఆకాశమును సృజించిన సర్వశక్తి గల తండ్రి దేవాది దేవ, మీకే వందనములు. గడిచిన దినము నుండి ఈ యొక్క నూతన దినమును మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రములు. మా ఆత్మలు, మా యొక్క జీవితాలు మీరంటే ఉల్లసించడానికి, సంతోషించడానికి, ఆర్భాటముగా మిమ్మల్ని ప్రార్థించడానికి, స్తుతించడానికి అటువంటి కృపను మాకు దయచేస్తున్నందుకు మీకు స్తోత్రములు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారికి నూతనమైన దైవ కిరీటం ఇచ్చి వారికి క్రొత్త బ్రతుకును దయచేయండి. వారి బ్రతుకుకు పరమార్థము తెలియచేయండి. అలాగే ఈరోజు వివాహం చేసుకున్న వారికి నూతనమైన జీవితం ఇచ్చి, నూతనమైన బ్రతుకు ఇచ్చి, వారికి శుభాకాంక్షలు తెలియజేసి వారు ఫలించి అభివృద్ధి పొందడానికి సహాయం అందించండి. అలాగే నూతన గృహం కట్టుకోవాలని ఆశపడుచున్న వారికి, నూతన గృహంలోకి వెళ్ళే వారికి కృపాక్షేమమును దయచేసి, నూతనమైన దీవెనలను, నూతనమైన శుభాకాంక్షలను దయచేసి వారు ప్రతిరోజు కుటుంబ ప్రార్థనతో మీ సన్నిధిలో ప్రార్థించడానికి వారికి ధన్యతనివ్వండి. అటువంటి చక్కని గృహమును వారికి దయచేయండి. అలాగే అనారోగ్యంతో బాధపడుచున్న ప్రతి ఒక్క బిడ్డకి ఆరోగ్యం ఉండి, శక్తి ఉండి, బలాన్ని ఉండండి. వారికి పరిచయం చేస్తున్న ఆరంభ డాక్టర్లు కానీ, నర్సులు కానీ, డాక్టర్లు కానీ ప్రేమతో కాపాడండి. వారిని దీవించి రక్షించండి, కాపాడండి. సర్వ బలహీనతలను, సర్వ రోగములను యేసు నామమున తొలగించండి, స్వస్థపరచండి. అలాగే అనేక మంది బిడ్డలు ప్రయాసముతో అనేక చోట్లకు ప్రయాణమయ్యి వారి ఉద్యోగాల నిమిత్తం వెళుచున్నారు. వారికి పనులను తోడుగా నీడగా ఉండండి. డ్రైవింగ్ చేసిన బిడ్డలు కానీ, ఇంట్లో పనిచేసిన బిడ్డలు కానీ, ఆఫీసులో పనిచేసిన బిడ్డలు కానీ, టీచర్స్ని కానీ, నర్సులు కానీ, డాక్టర్లు కానీ అందరినీ ప్రతి ఒక్క బిడ్డని ప్రేమతో కాచి కాపాడతారని, వారికి ఆరోగ్యం దయచేస్తారని, వారికి తోడుగా ఉంటారని త్వరలో రానైన మా ప్రభు అయిన యేసు క్రీస్తు వారి నామమున బ్రతిమాల వేడుకునిచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనములు. ఈ వాక్యమును అనేక మందికి పంపించండి. దైవ దీవెనలు, దేవుని ఆశీర్వాదములు మీరు పొందుకోవాలని నా ప్రార్థన. ఆమేన్.